గోపాలపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ దొడ్డి గర్ల సువర్ణరాజుపై వచ్చిన ఆరోపణలను పార్టీ శ్రేణులు ఖండించారు. తమ ఇన్ఛార్జిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. ఇన్ఛార్జ్ సువర్ణరాజుపై వరద బాధితుల సహాయార్థం బియ్యాన్ని పోగు చేసి సొమ్ము చేసుకున్నారని సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ద్వారకా తిరుమలలో జనసేన మండల పార్టీ అధ్యక్షుడు దాకారపు నరసింహమూర్తి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ద్వారకా తిరుమల మండలం జనసేన పార్టీ తరఫున అవన్నీ అవాస్తవాలను ఖండిస్తూ ఏదైతే నీతి నిజాయితీ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పనిచేసేటువంటి జన సైనికులు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి, సేవ చేయటంలో ముందుండే పార్టీ జనసేన పార్టీ. అటువంటి పార్టీ మీద బురద జమ్మే కార్యక్రమం చేసినటువంటి మీడియా అందరినీ కూడా విన్నవించుకునేది ఏంటంటే, ఈ యొక్క గోపాలపురం నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అయినటువంటి మద్దిపాటి వెంకటరాజు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, సీఎం రిలీఫ్ కానివ్వండి, అటువంటి మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు మీరు అందరూ కూడా ప్రజల్లోకి వెలుగులో తీసుకురావాలని మీడియా తరఫున కోరుకుంటూ, ఇటువంటి దుష్ప్రచారాలు చేసినట్టు మీడియాని దుమ్మెత్తిపోయాలని ప్రజలు కోరుకుంటూ, మా యొక్క జనసేన పార్టీ తరఫు నుంచి ప్రతి నియోజకవర్గం చూడండి, ఈరోజు గోపాలపురం నియోజకవర్గం మరింత అభివృద్ధిలో 3 పార్టీల కలయికతో ముందున్నటువంటి నియోజకవర్గం. ఇటువంటి నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీలు ఏదైతే ఉన్నాయో వైసీపీ మీడియా బురద జిమ్మే కార్యక్రమంలో ఈ యొక్క దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, మేము ఒక జనసేన పార్టీ అంటే ఒకే తాటి మీద ఒకే మాట మీద ఉన్నటువంటి పార్టీ. ఈ యొక్క పార్టీ గత 2016 నుంచి కూడా ఒక మాట మీద ఈ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ ఈ యొక్క మండలంలో దినదినాభివృద్ధి చెందుకుంటూ వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈ యొక్క పార్టీని మీరేదో చేయాలనుకుంటే మళ్ళీ మీ యొక్క గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు కానివ్వండి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాం, గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి మద్దిపాటి వెంకటరాజు గారి దృష్టిలో కూడా పెట్టాం. ఇటువంటి సోషల్ మీడియాలో కానివ్వండి, అసత్యాలు కానివ్వండి, ఆయన